అట్లానే కళ్ళు తెరిస్తే దైవాన్ని అంటే దేశాన్ని ప్రేమించి దేశానికి సేవ చేయి, కళ్ళు మూసుకొని ఈశ్వరుని స్మరించు అని వారి చెబుతారు. అది దృష్టిలో పెట్టుకొని మీరు లోకహితం కోసం అందరూ బాగుండాలి, మన ధర్మం భారతీయత ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయం బాగా పరిడవిల్లి మళ్ళా తిరిగి మళ్ళా అభివృద్ధి పదంలోకి ధర్మ ప్రతిష్టాపన జరగాలని ఒక సత్సంకల్పంతో ఆ పరమేశ్వరుడు కోసం రుద్రహోమం 107 సార్లు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ 108 కూడా పూర్తి చేసుకుంటున్నారు. దీనివల్ల ఈ చేయటం వల్ల ఒక లాభం ఉంది. ఎప్పుడైతే ఈ ఋషి రుణం తీర్చుకుంటున్నామో ముఖ్యంగా ఉద్దేశం దేశం బాగుండాలి, సంస్కృతి సంప్రదాయం బాగుండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశం చేయటం వల్ల జీవన్ముక్తి అంటే మనం ఇక్కడ ఉండగానే మనకి ఎప్పుడైతే పరహితం కోరతామో అప్పుడు ఈశ్వరుడు మనకు అన్నీ ఇస్తాడని గురువుగారు ఒక రహస్యం చెప్పారు. అంటే మనకి మనంగా చేసుకునే పూజ కంటే కూడా అందరూ బాగుండాలని ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరి కోసం చేస్తున్న ఈ హోమం వల్ల అందరికీ బాగుంటుంది. జగ్గయ్యపేటలో గురువుగారు ఒక శివాలయం ప్రతిష్టాపన